నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. హన్మకొండలోని తన నివాసంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్, హరీష్ రావులు రోహిణి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్లో హైదరాబాద్కు తరలించారు. అంబులెన్స్ వెంటే కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్కు కేసీఆర్ ఆదేశించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి కేసీఆర్ ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య స్థితిని, చికిత్స వివరాలను కేసీఆర్కు డాక్టర్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వేరే రకమైనటువంటి వార్తలు వచ్చాయి. అటువంటి వార్తలేమీ ఎవరు నమ్మవద్దు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ వారు సురక్షితంగా మళ్ళీ కోలుకొని ప్రజాజీవితంలోకి రావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా చికిత్సగా కొనసాగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి అనవసరమైన పుకార్లు ఎవరు కూడా వ్యాపింప చేయవద్దని చెప్పేసి, ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హాస్పిటల్ యజమానానికి అందరికీ కూడా సహకరిద్దాం.